హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం స్లీవ్లెస్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. మనం ముందు వీడియోలో చూసాం కదా డిజైన్ బ్లౌజ్ని, అలానే సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిల్స్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది, బ్యాక్ పార్ట్లో డ్రాప్ షేప్లో వచ్చిన బోట్ నెక్ వస్తుంది, అంటే బోట్ నెక్లోనే చిన్న డ్రాప్ షేప్ వస్తుంది. అలానే స్లీవ్లెస్ విత్ ప్రిల్స్ వచ్చేలాగా చాలా సింపుల్గా, చాలా స్టైల్గా ఉండేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా ఈజీగా ప్రిన్స్ కట్ విత్ స్లీవ్లెస్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఈ స్లీవ్లెస్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి నార్మల్గా మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎంత క్లాత్ అయితే పడుతుందో సేమ్ అదే క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒరిజినల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ పీస్ని తీసుకున్నాను. మనం బ్లౌజ్ని కట్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ పీస్ మీద కొలతల్ని తీసుకుందాము. లైనింగ్ పీస్ని మొత్తం ఈ ఫోల్డింగ్స్ అంతా ఓపెన్ చేసేసి ఒక ఫోల్డింగ్ మీద మాత్రమే ఉంచుకోవాలి. అంటే ఈ లైనింగ్లో వచ్చిన ఎడ్జెస్ రెండు ఇలా ఒక వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా చూసుకొని ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాము. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్లో హైట్ వచ్చేసి 14.5 ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 30 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనకి మధ్యలో క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్లో మిడిల్లో కూడా ఒక చోట 15.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ రెండు లైన్స్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ హైట్ దగ్గర స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని తీసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే 30 + 12 42 ఇంచుల్లో 4వ భాగం అంటే 4th పార్ట్ని మనం బ్యాక్ పార్ట్లో వేస్ట్ లూజ్ కోసం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలానే ఈ క్లాత్కి చివరి వైపున కూడా 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ రెండు డాట్స్ని కలుపుతూ ఇట్లా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తీసుకునే కొలతల్లో ఖచ్చితంగా మనం అంటే ఈ బ్యాక్ హైట్ వేస్ట్ లూజు వచ్చేసి బ్లౌజ్లో తీసుకున్న బాడీ మెజర్మెంట్స్లో నుండి తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మాత్రం ఫుల్ షోల్డర్లో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ బోట్ నెక్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న ఈ సైజులో ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద సగం అంటే 6.5 ఇంచులు. మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో దానిలో హాఫ్ ఇక్కడ మనం నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి షోల్డర్ ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకుంటే మిగిలిన పార్ట్ మనకి నెక్ లెంత్ వస్తుంది. ఇప్పుడు నేనైతే 2.5 ఇంచులు షోల్డర్ పార్ట్ కోసం తీశాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి అంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే పెట్టామో ఇదే కొలతని ఆమ్ డౌన్ కోసం తీసుకోవాలి. 6.5 ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుండి ఇలా స్ట్రైట్ లైన్ని, ఇక్కడి నుండి ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఇలా షోల్డర్ దగ్గర క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ రెండు డాట్స్కి మధ్యలో మనం తీసుకుంది మీడియం సైజ్ కాబట్టి 1.5 ఇంచ్ డ్రా చేసేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి. బోట్ షేప్ అలానే ఇక్కడి నుంచి మనకి డ్రాప్ షేప్ మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజ్ పెట్టేసుకోవచ్చు. ఎక్కువ కావాలి అనుకుంటే పెద్ద తీసుకోవచ్చు, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ డ్రాప్ షేప్ వచ్చేసి కొంచెం పెద్దగానే తీస్తున్నాను. ఈ నెక్ పార్ట్ వరకు మనం సపరేట్గా ఒక బకరం పీస్ మీద తీసుకుందాము. ఇంతవరకు ఏమీ కట్ చేయకుండా మిగిలిన ఈ పార్ట్ వరకు కట్ చేసేసుకుందాము. ఇలా ఇంతవరకు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ పార్ట్ వరకు ఎగ్జాక్ట్గా రావడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసేసుకొని సేమ్ ఇదే సైజులో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ ఫ్రంట్ పార్ట్లో ప్రిల్స్ డిజైన్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ ఓపెన్ బాగుండదు. కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఈ పీస్ని డ్రా చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ ఉన్న వైపునే ఈ పార్ట్ని వేసేసుకోవాలి. ఇది వేసేసి సేమ్ ఇదే సైజులో డ్రా చేసేసుకోవాలి.
ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కోసం ఇప్పుడు నేనైతే 4 ఇంచెస్ని మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత బోట్ షేప్లో వచ్చేలాగా ఈ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. బోట్ షేప్లో వచ్చేలాగా ఈ నెక్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేయాలి. 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడాన్ని ఈ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం సింగిల్ డాట్ వేసుకోవచ్చు, డబుల్ డాట్స్ వేసుకోవచ్చు, 4 డాట్స్ కూడా వేసేసుకోవచ్చు, ప్రిన్స్ కట్ కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ ఫ్రంట్ పార్ట్లో ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రిన్స్ కట్ని తీస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ తీయడం కోసం పై వైపు నుంచి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేస్తున్నాను. అలానే ఈ ఫోల్డింగ్ వైపు నుంచి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలిపేస్తే మనకి ఇక్కడ వస్తుంది కదా పాయింట్, దీనిని బేస్ చేసుకొని మనం ప్రిన్స్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి. అలానే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్కి ఇలా మరీ డౌన్ అవ్వకుండా జస్ట్ ఇలా ఆర్మ్ రౌండ్కి కొంచెం పైకి వచ్చేలాగా ఈ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మనం తీసుకున్న బ్లౌజ్ సైజుని బట్టి కప్ సైజ్ కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా, పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 వైపులా, ఒకవైపున 1.5, ఒకవైపున 1.5 తీసుకున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ లైను, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ని డ్రా చేసాం కదా ఆర్మ్ రౌండ్ దగ్గరికి, ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా కర్వ్ తిరిగేలాగా డ్రా చేసి ఈ కర్వ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇట్లా జస్ట్ చిన్న షేప్ని తీసుకోవాలి. అంటే రౌండ్ తిరిగే దగ్గర ఈ పార్ట్, మార్కింగ్ చేసిన ఈ పార్ట్, ఈ 2 పీసుల్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్రిన్స్ కట్ షేప్ నీట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసి జాయిన్ చేయడానికి వీలుగా మనకి ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫస్ట్ మనం కటింగ్ అప్పుడు ఎంతైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే ఖర్చు వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మొత్తం చుట్టూ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రిన్స్ కట్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా తీసేయాల్సిన పీస్ ఇటువైపున, అలానే ఈ రౌండ్ వైపున ఈ 2 పీస్లు కట్ చేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసులను వేసేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నార్మల్గా మొత్తం ఒకటే కలర్ ఉంటే కనుక మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో లైనింగ్ పీస్ని అలానే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మల్టీ కలర్ వచ్చింది, అంటే హాఫ్ ఒకవైపున ఒక కలర్, ఒకవైపున ఒక కలరు. దీనిలో ఈ కలర్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా తీసుకుంటే మిగిలిన ఈ క్లాత్ వచ్చేసి మనం ప్రిల్స్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ కలర్ మాత్రమే బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ని చేంజ్ చేసి, అంటే కొంచెం లైట్ షేడ్ టచ్ అవుతుంది కానీ మనకి నీట్గా ఓన్లీ ఈ కలర్ మాత్రమే వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసుల్ని వేసేసి సేమ్ ఇదే సైజులో బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసుల్ని వేసేసి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ పీస్లో ప్రిన్స్ కట్ షేప్ వచ్చేసి ఇక్కడి వరకు జాయిన్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేసేస్తాను. మిడిల్లో అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, ఇది సిల్క్ పీస్ కాబట్టి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్లో మిగిలిన ఈ పీస్ ఇలా ఒక కలర్ మాత్రమే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేట్లుగా తీసాను. మిగిలిన ఈ షేడ్ వచ్చేసి మనం ప్రిన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా బోట్ నెక్, ప్రిన్స్ కట్, స్లీవ్లెస్ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు.